బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 2వ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 5 నుంచి 15 వరకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఓటారు జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించింది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. మరోవైపు అధికార కాంగ్రెస్ 22 నెలల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఓ పరీక్షలా భావిస్తోంది. అందుకు తగినట్లుగానే బరిలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 1.23 లక్షల ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరిన్ని జూబ్లీహిల్స్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి కొలుగురి టీవీని.